ఇదే ఫస్ట్ టైం మీరు రావటం? ఇది వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా హోమియోపతి వాడారా? అసలు ఎప్పుడు వాడలేదు. ఇదే ఫస్ట్ టైం మీ లైఫ్లో హోమియోపతి వాడడం? ఇంతవరకు అసలు హోమియోపతి వాడలేదా? ఓకే, చెప్పండి ఏం ప్రాబ్లం మీకు? ఈ కాలు మంట అక్కడి నుంచి ఇక్కడి వరకు శరీరం మంట పుడుతుంది. ఎటు పక్కన? రైట్ సైడ్. శరీరం అంతా కూడా మంట వస్తుందా? శరీరం తొడ వరకు, శరీరం కాలు కిందకు ఉండదు, ఈ ఓకే. తొడ వరకు మంట. ఓకే. దానికి సంబంధించి మందులు వాడుతున్నానండి వేరే ప్రైవేట్గా డాక్టర్ దగ్గర. బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. మన ఈ మధ్యన ఈ పరిశ్రమ చేయించిందండి ఆమె డాక్టర్ గారు. ఈ కాలు మంట ఎన్నాళ్ళ నుంచి మీకు? కాలు మంట అంటే ఒక 7 సంవత్సరాల నుంచి ఉందండి, కాకపోతే అంతగా ఉండేది కాదు. ఒక 5-6 నెలల నుంచి బాగా వస్తూ ఉంటే ఇంకా మంటకు తట్టుకోలేక ఇంకా దగ్గర చేయించుకున్నానండి. చేయించుకున్నప్పుడు ఇవన్నీ ఫస్ట్ మందులు రాసిస్తే తగ్గకపోతే మళ్ళీ తర్వాత ఆ పరీక్షలన్నీ చేశారు. చేయించుకోమంటే చేయించాము పరీక్షలన్నీ. షుగర్ ఉంది, షుగర్ టాబ్లెట్స్ వేస్తున్నారా? వేస్తున్నాను. కంట్రోల్లో ఉందా షుగర్? దీంట్లో ఉంది, పోయిన నెలలో చేయించుకున్నాము పరీక్షలు. ఓకే. థైరాయిడ్ కూడా ఉంది? దాంట్లో చేశాక థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా వేస్తున్నారు. కానీ వీటన్నిటికన్నా ముందే మీకు ఈ సయాటిగా ఉంది, కాళ్ళు లాగటం. దీని అన్నిటికన్నా ముందు కాళ్ళు లాగటం గురించి చెప్తేనే మంటగా ఉందని చెప్తే ఆ పరీక్షలన్నీ చేయించారు. కొలెస్ట్రాల్ కూడా ఉంది. ఇది రాసిచ్చారు బిళ్ళలు. విటమిన్ B12 ఎక్కువగా ఉంది మీకు. బి కాంప్లెక్స్ వేస్తారా? బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఏమి వేరుగా? డైజెషన్ బాగుంటుందా? అరుగుదలది బాగుంటుందా? ఓకే. మోషన్ ఫ్రీగా అవుతుందా? ఆకలి బాగా వేస్తుందా? నిద్ర బాగా పడుతుందా? నిద్ర పట్టదు నేను. ఓకే. ఈ 3 కరెక్ట్. చెమటలే పట్టుకొచ్చేస్తూ ఉంటాయి, యోగును తలనొప్పి మెల్లగా వేస్తూ ఉంటాయి. ఓకే. ఓకు దడ ఏదో కంగారుగా ఉన్నట్టు ఉంటుంది అంతే. ఫ్యాన్ గాలి ఎక్కువ ఉండాలా, నార్మల్గా ఉన్నా సరిపోతుంది మీకు? నార్మల్ ఎక్కువగా ఉంటే చలి వచ్చేస్తుంది. చలేస్తుందా? ఎక్కువగా అంటే చల్లాగా వచ్చేస్తుంది. ఎక్కువగా పెట్టుకోను. కప్పుకుంటారు రాత్రి పడుకునేటప్పుడు కప్పుకుంటారా మీరు? అసలు కప్పుకుంటే పడుకోనండి, కప్పుకునే పడుకుంటాను. తక్కువలోనే పెట్టుకుంటాను ఫ్యాన్, అయినా సరే కప్పుకుంటాను. చెమట ఎలా వస్తుంది మీకు? చెమట పట్టుద్దండి. ఓకే. చెమట బాగానే పడుతుంది. నీరసం ఏమైనా ఉంటుందా? నీరసం ఉంటుంది. ఒక దడ ముందు కొంచెం బట్టలు ఇయ్యాలంటే ఒక దడ వచ్చేస్తుంది, ఒక నీళ్ళు తాగాలి. గ్యాస్ ఉందా? గ్యాస్ టాబ్లెట్లు వాడుతున్నాను. నడుము నొప్పి ఏమైనా ఉందా? నడుము నొప్పి బట్టలు ఎత్తినట్టు వస్తుంది. జనరల్గా అయితే ఉండదు. ఎప్పుడు నీరసం వచ్చి పడిపోతుంటారా? లో బీపీ వచ్చి పడిపోవటం కానీ? అదేం లేదండి, ఒక్కసారి ఆవిడ పడిపోతారంటుంది. పడిపోయారండి. లో బీపీ ఉంది. ఒకసారి పడిపోయారండి. ఉపవాసాలు చేసేవాళ్ళు ఇంతకుముందు? నేను ఒకసారి నైట్ పూట అన్నం మానేస్తాను. ఎందుకని? ఏమవుతుంది గుద్ద ఒకసారి కారంగా అనిపిస్తుంది, అప్పుడు అలాంటప్పుడు అన్నం మానేస్తాను. గుద్ద అవ్వకపోతే అది ఏమి తింటారు నైట్ టైం? ఒకసారి ఏమిందండి అట్టాగే పడుకుంటాను. ఒకసారి ఏమన్నా కొంచెం బయట నుంచి ఏదైనా పునుగులు తిన్నా, ఏదైనా బయట ఏదన్నా కొంచెం టిఫిన్ చేసినా అన్నం తిందాం. ఏదో తింటారు. 4 ఇడ్లీ అనుకుందా అన్నం తిందా, ఇంకా ఏమి తినకపోతే అన్నం తింటా. అన్నం కూడా ఎక్కువ తిందండి. దగ్గు ఆయాసం ఏదైనా ఉండేది ఇంతకుముందు ఎప్పుడైనా? లేదు, ఎప్పుడన్నా ఈ శీతాకాలానికి కొంచెం ఇప్పుడు వస్తుంది, కొంచెం దగ్గును ఆయాసంగా. ఓకే. ఓకే. అంతకితం అయితే అసలు ఏం లేవు. ఈ ఎండాకాలం అది చేస్తే ఏముండదు. ఈ సంవత్సరం వచ్చింది కొంచెం దగ్గును, కొంచెం ఆయాసం. ఓకే. ముందు చెయ్య అసలు లాగేస్తుందని దానికి సంబంధించి. ఓకే. ఎక్కడ ఏ ఊరు అన్నారు? ఇక్కడ మాస్తారండి. మీరు జనరల్గా బాగా ఇష్టంగా ఎలాంటి ఫుడ్ తింటారు మీరు? తీపి తింటారా, పులుపు తింటారా, ఉప్పు తింటారా? ఇట్లా ఏది ఇష్టంగా తీసుకుంటారు? గుడ్లు, మాంసం, చేపలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇట్లా ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తింటారు మీరు? స్ప్రైట్ ఇష్టంగా తాగుతాను. స్ప్రైట్ ఇష్టం అంటే కూల్ డ్రింక్స్ ఇష్టం మీకు? కొంచెం ఎప్పుడన్నా అది పెద్ద. అసలు జనరల్గా దాహం ఎలా ఉంటుంది మీకు? మామూలుగా నీళ్ళు బాగా తాగుతాను. బాగా తాగుతారా? ఓకే. పొద్దున పూట టిఫిన్ చేసి పనిలోకి వెళ్తానండి. పనిలోకి వెళ్ళిన తర్వాత ఒక 1/2 లీటర్ బాటిల్ పట్టుకెళ్తాను. అక్కడ ఏమట్టుకు తాగేస్తాను. ఏది? చిన్నది స్ప్రైట్ బాటిల్. స్ప్రైట్ కాదు, నీళ్ళు కాదు, నీళ్ళు తాగుతాను. వాటరా? ఓకే. స్ప్రైట్ ఎప్పుడన్నా నెలకు ఒకసారి తాగుతారండి, తాగితే లేకపోతే లేదు. ఓకే. అదే ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనే, మామూలుగా అసలు తాగరం. ఓకే. ఓకే. పుట్టేప్పుడు అవుతాయి. వాటర్ అయితే బాగానే తాగుతారు. వాటర్ అయితే పల్లాకి వెళ్ళి కానీ 9-9:30కి వెళ్తామండి. మళ్ళీ 1 గంట కల్లా 1/2 లీటర్ బాటిల్ అయిపోతాయి వాటర్. మళ్ళీ మధ్యాహ్నం ఒక 1/2 లీటర్ బాటిల్ పట్టుకెళ్ళి ఇంటికాడ భోజనం కాక, భోజనం చేసేప్పుడు 1 లీటర్ నీళ్ళు దాకా తాగేస్తారు. ఎక్కువ జుట్టు ఊడిపోవటం కానీ ఉంటుందా? లేదు, అదేం లేదు. ఓకే. ఇంకా ఎలాంటి ఫుడ్ తింటారు మీరు ఇష్టంగా?
అన్ని ఇష్టంగా తింటానండి. ఏదైనా మొత్తం ఇష్టంగా తింటారు. నీస్ అయినా ఏదైనా ఇష్టంగా తింటాను. కాకపోతే ఉద్దేశం ఉందండి కూర మట్టుకి కొద్దిగానే వేసుకుంటా, ఎక్కువ వేసుకోను. దగ్గు ఆయాసం అది ఏం లేవుగా మొదటి నుంచి మీకు? ఫస్ట్ నుంచి ఏమి లేవండి. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు కొంచెం ఈ దీని మూలనే చల్లదనం మంచు వస్తుంది కదా, దాని మూలనే కానీ లేకపోతే లేదు అసలు ఓకే నా ఆయాసం అలాంటివి ఏమి ఉండవు. ఓకే. కానీ బట్టలు ఉతికారంటే కనుక ఓకు దావదేస్తుందండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ శీతాకాలం అయినా సరే బట్టలు వంగుని బట్టలు ఉతికారనుకో ముందు నీళ్ళు తాగాలి, చెమటలు పట్టుకొచ్చేస్తాయి. బట్టలు ఉతికితే వంగుని బట్టలు ఉతుక్కుంటాం కదా, ఉతికినప్పుడు ఓకు దావతేస్తుంది, ముందు నీళ్ళు తాగేసేయాలి అని. కొంచెం హుషారుగానే ఉంటారా? మీ మైండ్ సెట్ లో కొంచెం డల్ గా ఉంటుందమ్మా? ఇప్పుడు ఎలా ఉంటుంది? హుషారుగా ఉంటుంది. సరదాగా ఉంటుందా? బాగోపోతేనే ఎక్కువ ఆలోచిస్తుందా? దిగులు అలాంటివి ఉంటాయా? ఓకే ఓకే. సరే సరే మరి నేను కొన్ని మందులు ఇస్తాను, వేయండి. వేసి మళ్ళీ చెప్పండి. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి. సరే. షుగర్ అది కూడా మన పోయిన నెలలో కంట్రోల్లో ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మందులే వాడతాను. షుగర్ ఓకే ఓకే. చెల్లెలు పిల్లలు ఇస్తారు కదా ఫ్రీగా మందులు, అక్కడ తెచ్చుకుంటాను. ఓకే సరే, ఇక్కడ ఇస్తారు తీసుకోండి. ఇప్పుడు ఈ బిల్లు వాడచ్చు అవన్నీ కంటిన్యూ చేసుకోండి. ప్రస్తుతానికి ఆ బీపీ షుగర్ థైరాయిడ్ అవన్నీ ఇంతకుముందు వాడండి. నిదానంగా స్టాప్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇచ్చే మెడిసిన్తో ఈ సయాటిక్ అనేది తగ్గుతుంది. మీరు చెప్పిన ఇంకా మిగిలిన కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి. తప్పకుండా. తలంతా వీట్ వచ్చేసి ఓకే మెల్లగించి నిద్ర పెట్టదు, అలా రకంగా అనిపిస్తుంది అన్నమాట. అదే ఇది నిద్ర కూడా వస్తుంది. నిద్ర కూడా పడుతుంది. ముందు ఏ కానీ మీకు నిద్ర పట్టాలి. ఈ రోజు బాగా నిద్ర పడితే నేను ఇచ్చిన మందు కరెక్ట్ అని అర్థం. నిద్ర పడుతుంది అంటే నైట్ తెల్లవారుజాము 3ంటికి నిద్ర పడతా, లేదా 3ంటికి అంటే నిద్రపోద్దా? 3ంటికి అట్టేటప్పుడు కొంచెం నిద్ర పట్టుద్ది, సన్నకాంచి అంతగా నిద్ర పట్టదు. అటు ఇటు కొట్టుకుంటానే ఉంటుంది. అక్కడ నుంచి నిద్ర పట్టుద్ది కొంచెం తెల్లారి 7 వరకు అట్ట, అలా 7:30 ఆ టైంలో మళ్ళీ మెలకు వచ్చేసేస్తుంది. ఓకే ఓకే సరే అమ్మ, అయితే మీకు మెడిసిన్ అక్కడ ఇస్తారు, తీసుకోండి. ఇది చూశారు కదా, హోమియోపతిలో ఈ లైవ్ కేసు ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. ఆ పేషెంట్ మనకి ఎక్స్ప్లెనేషన్ని బట్టి దాంట్లోంచి మనం ఆ మెడిసిన్ని, ఆ సిమ్టమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఆ మెడిసిన్ అనేది మనం సెలెక్ట్ చేయగలగాలి. ఇందులో చూడండి, ఈవిడ ఎక్కువగా ముఖ్యంగా చెప్పేది మొదట మనం ఈవిడ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి చూస్తే క్యాలికార్బ్ ఇండికేట్ అవుతుందేమో అనుకున్నాను. ఈ జనరల్ వీక్నెస్ కానీ స్వెట్టింగ్ కానీ చెప్తుంది, కానీ ఈ దాహం ఎక్కువగా ఉందని చెప్తుంది. చూసారా, ఈ దాహం ఎక్కువ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ తాగుతారని చెప్తుంది ఈవిడ. అంటే జనరల్గా ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా మీకు ఫాస్ఫరస్లోకి వెళ్తాయి. తర్వాత ఈ రైట్ సైడ్ సయాటికా పెయిన్ కూడా, ఇవన్నీ కూడా ఈ బర్నింగ్ పెయిన్ ఒకటి చెప్తూ ఉంది ఈవిడ. థై అనేది బర్నింగ్ అనేది మోస్ట్ స్పెసిఫిక్. ఈ మనకి బర్నింగ్ అనగానే ఒక 3 రెమెడీస్ గుర్తు రావాలి. ఒకటి ఆర్సెనిక్, ఒకటి సల్ఫర్, ఫాస్ఫరస్. ఈ షోల్డర్ పెయిన్ ఒకటి, తర్వాత ఈ మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్గానిక్, మీకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఇవన్నీ చూస్తే మనం ఈ కేసులో ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుందండి. అందుకనే ఈ ఫాస్ఫరస్ 200 ఒక 1 పిల్ ఇచ్చి చూద్దాం ఈ కేసులో. ఈ 15 డేస్ తర్వాత రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది.